ఏపీలో రాజకీయం వేడెక్కింది. ఎన్నికల ప్రచారానికి సమయం ముగుస్తుండటంతో పార్టీలన్నీ ప్రచారంలో దూకుడు పెంచాయి. ముఖ్యంగా కడప జిల్లాలో వైఎస్ వారసుల మధ్య రాజకీయ పోరు పతాక స్థాయికి చేరింది. పులివెందుల్లో భారీ రోడ్ షో నిర్వహించిన ఏపీసీసీ అధ్యక్షురాలు, కడప లోక్సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్ షర్మిల తన సోదరులు వైఎస్ జగన్, వైఎస్ అవినాష్ రెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప ఎన్నికల్లో న్యాయం కోసం చెల్లెలు ఒకవైపు, వైఎస్ జగన్ భార్య, బంధువులు మరోవైపు తలపడుతున్నారని అన్నారు. వైఎస్ జగన్కు చెల్లెళ్ల కన్నా భార్య తరపు బంధువులే ఎక్కువయ్యారా అంటూ ప్రశ్నించారు. వైఎస్ అవినాష్ రెడ్డిని కాపాడటానికి కారణమేంటని, వైఎస్ వివేకా కంటే అవినాష్ రెడ్డే ఎక్కువయ్యారా అంటూ ప్రశ్నించారు. పులివెందుల ప్రజలు ఓటుతో పాటు ప్రేమను కురిపిస్తారని నమ్ముతున్నా. కడప ఎన్నికలు న్యాయానికి, నేరానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. రాముడికి లక్ష్మణుడు ఎలాగో వైఎస్ఆర్కు వైఎస్ వివేకా అలా. నెలలో 27 రోజులు ప్రజల మధ్య తిరిగే నాయకుడు వివేక. అలాంటి నేతను హత్య చేసి ఇవాల్టికి 5 ఏళ్లు పూర్తవుతోంది. ఈ 5 ఏళ్లలో సునీత న్యాయం కోసం తిరగని చోటు లేదు, తొక్కని గడపలేదు. ప్రజాకోర్టులో కొంగు చాచి న్యాయం చేయాలని కోరుతున్నాం అని షర్మిల అన్నారు. హత్య జరిగిన సమయంలో ఎవరు చేశారనేది తెలియలేదన్న షర్మిల ఆ తర్వాత సిబిఐ అన్ని ఆధారాలు బయటపెట్టిందని చెప్పుకొచ్చారు. అవినాష్ రెడ్డి దోషి అని ఆధారాలు లభించినా అరెస్ట్ కాకుండా జగన్ అడ్డుపడుతున్నారని షర్మిల ఆరోపించారు. కర్నూలులో అరెస్ట్ చేయాలని చూస్తే 3 రోజులు కర్ఫ్యూ పెట్టారని, దేశ చరిత్రలో ఇదే మొదటిసారని విమర్శించారు. వైఎస్ అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. కడప ఎన్నికల్లో చెల్లెలు ఒకవైపు, జగన్ భార్య తరపు బంధువులు ఒకవైపు. చెల్లెళ్ల కన్నా నీకు భార్య తరపు బంధువులు ఎక్కువయ్యారా? చిన్నపిల్లాడు అని అవినాష్ రెడ్డిని కాపాడుతున్నావు. అంతలా కాపాడేందుకు కారణమేంటి? వివేకా కంటే అవినాష్ రెడ్డి ఎక్కువయ్యాడా? తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు వివేక. అలాంటి సొంత చిన్నాన్నను చంపేస్తే ఆ నిందితుణ్ణి జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నారు. మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చాడు. అవినాష్ రెడ్డి కంటే మగాడు లేడా అంటూ షర్మిల ప్రశ్నించారు. వైఎస్ అవినాష్ రెడ్డి అమాయకుడని జగన్ నమ్ముతున్నారట. జగన్ కన్విన్స్ అయితే ప్రపంచం మొత్తం కన్విన్స్ అవ్వాలా? కన్విన్స్ అవ్వాల్సింది జగన్ కాదు, ప్రజలు, సిబిఐ, న్యాయస్థానాలు అంటూ షర్మిల వైఎస్ జగన్ మీద, వైఎస్ అవినాష్ రెడ్డి మీద పులివెందుల బహిరంగ సభలో విమర్శలు గుప్పించారు.